వ్యక్తి ఒక వివాదంలో చిక్కుకుంది. ఎవరో తమ ధర్మాన్ని వేధిస్తున్నారంటే ఒక అర్థం ఉంది, కానీ ధర్మాన్ని అభిమానించే వాళ్ళను కూడా వేధించారు అంటూ ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది. తాజాగా దీని మీద ముచ్చట శ్రీనివాస్ గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. బీజేపీ ఇష్యూని చేపట్టి రచ్చ చేయడానికి నిన్నటి నుంచి ఒకటే ప్రయత్నిస్తారు. అదేంటయ్యా అంటే కామియా జానీ లేనే ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కర్లీ టేల్స్ పెట్టి యూట్యూబ్ లో వీడియోలు పెడుతూ ఉంటుంది. ఆమె చూడచక్కగా ఉంటుంది, కంటెంట్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, దాంతో తనకు ఫాలోయింగ్ కూడా ఎక్కువే. మొన్న ఎప్పుడో వీడియో పెట్టింది. పూరి శ్రీమందిర్ హెరిటేజ్ కారిడార్ పేరిట ఒరిస్సా ప్రభుత్వం భక్తి పర్యాటకాన్ని ప్రోత్సహించే ప్రాజెక్ట్ చేపట్టింది. ఈ 5T ప్రాజెక్టుల గురించి మనం గతంలోనే చెప్పుకున్నాం. అయితే నవీన్ పట్నాయక్ రాజకీయ వారసుడిగా భావించబడుతున్న వికే పాండ్యన్ దానికి హెడ్. గతంలో బ్యూరోక్రాట్, ఐఏఎస్, భార్య కూడా ఐఏఎస్, ఇప్పుడు బిజు జనతాదళ నాయకుడు. సదర్ పాండ్యన్ ని పూరి ఆలయ ప్రాంగణంలో కూర్చోబెట్టి పూరి మహాప్రసాదం విశిష్టత మీద వీడియో చేసిన అది బాగా వైరల్ అయింది. నిజానికి బీజేపీ దాన్ని ప్రోత్సహించాలి కదా, లేదు అలా కాకుండా బీఫ్ ప్రమోట్ చేసి ఆ మహాతల్లితో అంతటి పూరి పవిత్ర ప్రాంగణంలో మహాప్రసాదం మీద వీడియో చేయడం ఏంటి, నాన్ సెన్స్, అసలు పూరి ఆలయ ప్రాంగణంలోకి ఎలా అనుమతించారు ఆమె అంటూ ఒరిస్సా బీజేపీ విమర్శలకు దిగింది. కోట్లాది హిందువులు మనోభావాలు మతభావాలు దెబ్బతిన్నాయి, ఆలయ ప్రాంగణంలో షూట్ చేసి ప్రసారం చేసిన నీచ్ చర్యను ఆమోదించడం. సదర్ పాండ్యన్ మీద ఆ వీడియో చేసిన కామియా జానీ మీద IPC 295A కింద, అంటే మతాన్ని కించపరచడం కింద కేసులు పెట్టాలి, అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది. అందుకే ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఆమె ఏం వీడియో చేసింది అనేది ప్రధానం కదా. ఆమె ఏం తింటోంది, ఏం బట్టలు వేసుకుంటుందని కాదు కదా. పద్ధతిగా డ్రెస్ వేసుకుని ఆలయ ప్రాంగణంలో అన్ని మర్యాదలు పాటిస్తూ ఆలయ మహాప్రసాదం విశిష్టత మీదే కదా ఆమె వీడియో చేసింది. అందులో తప్పేముంది? బీఫ్ తినే అలవాటు ఉంటే అది ఆమె వ్యక్తిగత అభిరుచి. కేసులు పెట్టాల్సిందని యాగికి పూనుకుంది బీజేపీ. అంతేకాదు ఆమె బీఫ్ డిషెస్ ప్రమోట్ చేసి ఓ పాత వీడియో ఒకటి ట్విట్టర్ లో ప్రమోట్ చేసి సీన్ గట్ చేసి అదర్ కామియా జానీ ఓ వివరణ జారీ చేసింది. తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టాయా, నేను ఎప్పుడు నా జీవితంలో బీఫ్ తినలేదు, ఓ భారతీయులుగా మన కల్చర్ మన హెరిటేజ్ ని ప్రపంచానికి చెప్పడం అనేది నా అలవాటు, నా అభిరుచి, అందుకే అన్ని జ్యోతిర్లింగాలను సందర్శిస్తున్నాను, చార్ధామ్ కూడా దర్శించాను, ఎక్కడ విశిష్టాలయం ఉందో అక్కడికి వెళ్తాను, నేను పూరికి వెళ్ళడాన్ని ఆక్షేపిస్తే ఎవరో ఏదో రాశారు, నన్ను ముందే అడిగితే వివరణ ఇచ్చేదాన్ని, జై జగన్నాథ్ అని రాసుకొచ్చింది. ఏ సబ్జెక్ట్ లేకపోతే ఇట్లాంటిది ఎందుకు పట్టుకున్నారంటూ ఇప్పుడు బీజేపీ మీదనే విమర్శలు.